హే హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రవంతి అఫీషియల్. సో గైస్, ఈరోజు వీడియో ఏంటంటే నేను అయితే చెప్పాను, మీరే చూడండి. ఈ వీడియో ద్వారా అయితే మీరు ఎమోషనల్గా కనెక్ట్ అవుతారు అని చెప్పి అనుకుంటున్నాను. ఇదైతే రక్షాబంధన్కి సంబంధించిన ఒక వీడియో. సో ఎండ్ వరకు అయితే చూడండి గైస్, స్కిప్ చేయకుండా. అండ్ కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేసేయండి ఎట్లుందో. సో వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. మమ్మీ మమ్మీ అత్త వస్తుంది మమ్మీ. అవునా? ఎన్ని రోజులకు వస్తుంది? రాని రాని. బాగున్నావు అమ్మా? ఆగా చీర తీసుకొస్తా, కూర్చుంది వాళ్ళు. బాగున్నాను లేవదినా. అవును, మెడలో చైన్ లేదా? తాడేసుకున్నావు. అయినా మీకేడుందిలే గోల్డ్. ఆగమ్మా, చాయ్ పెట్టుకొస్తాను. పెక్కరా వదినా. అబ్బా మస్తు తలకాయ వస్తుంది, అసలు హెడ్ఏక్ వస్తుంది. పెక్కరా. ఇగమ్మా చాయ్ తాగు. అసలు ఈ ఛాయేనా? అసలు లీల ఛాయ్ లెక్కనే ఉంది. సేమ్ ఇలా పాలు ఉన్నాయి, అసలుకి ఒక ఛాయ్ పత్తి లేదు, చక్కెర లేదు. లీలలో ఛాయ్ పత్తి చక్కెర కలుపుకొని తాగినట్టుంది. ఇది పాలు కనిపిస్తున్నాయి అసలు ఈ ఛాయ్లా. ఎట్లా తాగుతున్నారు వదినా అసలు ఈ ఛాయ్ మీరు? బా ఏమో లేమ్మా, ఉన్న దాంట్లో చదువుకోబోతున్నాం. ఇంకా ఉందో లేకుండా చదువుకోబోతున్నాం. అసలు మీ ఇంటికి వచ్చుడు నాదే తప్పు. మీరు ఇట్లాంటి వాళ్ళని తెలిసినాక కూడా వేస్ట్ వచ్చిన అసలుకి. అవును వదినా, ఇప్పుడన్నా పనికి పోతున్నావా లేదా? లేకపోతే మా అన్న మీదే ఆధారపడి ఉంటున్నావా? పని చేస్తే కొంచెము ఎంతో కొంత సాయం అవుతుంది కదా మా అన్నకి. పని చేస్తున్నావా లేదా? ఇంకా ఏం లేదమ్మా, ఆపరేషన్ అయినప్పటి నుంచి చేతన అయితే లేదు. అందుకని ఇంటికానే ఉన్న పిల్లలు చూసుకొని ఉంటున్నాం. ఈ అన్న కూడా వద్దన్నాడు. సరిపోయింది. అయినా మా డాడీ నన్ను అలిపోయిపోయి మీ సంబంధం తెచ్చుకుని మా డాడీ ఇంటికి. మా అన్నకి నీలాంటి ఆమెను కట్టబెట్టిరు. అప్పటి నుంచి నేను ఇంట్లో ఉన్నప్పటి నుంచి ఇదే పనికో ఏమో అది ఇది అంటావు. ఎంతో కొంత వేస్తే అన్నకు సహాయం అవుతుంది కదా కొంచెం. అయినా మా అన్ననే కరెక్ట్ ఉంటాయి, ఇవన్నీ ఎందుకు అవుతాయిలే. A few moments later. అబ్బా, మా అన్న ఇంకెప్పుడు వస్తాడో ఏమో. ఇలా ముఖాలు చూడలేక చచ్చిపోతున్నాయి. ఇంట్లో ఉండబుద్ధి కూడా అవుతలేదు అసలు. వస్తే జల్దీ రాఖీ కట్టి పోదాం అక్కడ అనుకుంటే ఇంకొస్తలేదు. సరే అమ్మా, చేతులు కడుకోపో, అన్నం తిందు. మీ అన్న వచ్చారు, లేట్ అయింటుంది. సరేలే వదినా. అబ్బా ఏం కూర వదినా అసలు ఇది? మొత్తం ఎట్లుంది? ఉప్పు లేదు, కారం లేదు, నీళ్ళు పోసుకొని వండుకొని తిన్నట్టే ఉంది అసలుకి. ఇంత అన్నం నీళ్ళు పోస్తారా అసలుకి? ఎట్లుంది కూర? నాకు అన్నం వద్దే మొదలు. అత్త అసలు ఆ కూరలేందో, ఆ ఛాయ్ ఏందో, అసలు ఎట్లా తింటారో ఎట్లుంటారో మీకే తెలియాలి వదినా అసలుకి. అత్త నువ్వు ఆగు మమ్మీ. అత్త ఆగు. అత్త అసలు ఏందత్త నువ్వు అప్పటి నుంచి చూస్తున్నా అది ఇది ఇది అది అని చెప్పి అంటున్నావు. సరే మా దగ్గర లేకపోవచ్చు అంతే తప్ప మర్యాదకైతే ఏం లోడ్ చేస్తలే కదా నీకు. మా దగ్గర ఉన్నదైతే పెడుతున్నాం కదా. ఒకప్పుడు నువ్వు ఇదే ఇంట్లో ఉండిపోయినావు కదా, అప్పుడు కూడా ఇట్లాంటి పరిస్థితులు అనుభవించే ఉన్నావు కదా. నీకు మమ్మీ ఇష్టం ఉందో లేదో నాకు తెలియదు, కానీ ముందు పెళ్ళి కాకముందు అన్ని నీకు మమ్మీ ఇస్తుండే. మమ్మీ టిఫిన్ బాక్స్ కట్టేనే నువ్వు కాలేజ్కి పోయినావా? పైసలు అడిగినప్పుడు డాడీ ఇవ్వకపోతే మమ్మీ అడిగి నీకు ఇస్తుండే. అవన్నీ మర్చిపోయినావా అప్పుడే? చిన్నప్పుడు మమ్మీ నిన్ను ఎట్లా చూసుకుంది అసలుకి? అవన్నీ మర్చిపోయి మాట్లాడుతున్నావా ఇప్పుడు నువ్వు మమ్మీ పైనకి? సరే ఇప్పుడు గొప్పింటికి కోడలు అయిపోయేసరికి మమ్మల్ని ఇట్లా తీసేసినట్టు మాట్లాడతావా నువ్వు? ఒక్కటి గుర్తుపెట్టుకో నువ్వు, ముందు నువ్వు ఉన్నది ఇదే ఇంట్లో. ఇప్పుడు గొప్పింటి కోడలు కావచ్చు కానీ ముందు మాత్రం ఇదే ఇంట్లో ఉన్నావు కదా, అది గుర్తు పెట్టుకొని మంచిగా ఉంటే చాలు మాకు. సారీ వదినా, నీ గురించి తెలియక అవన్నీ ఇలా నువ్వు నా కోసం ఏమేమి చేసినావు అవన్నీ మర్చిపోయి పిచ్చిగా ప్రవర్తించిన వదినా. అసలుకి నన్ను క్షమించు వదినా, మళ్ళీ ఇట్లాంటివి చెయ్యను. నా తప్పు నేను తెలుసుకున్నా. శ్రవంతి నాకన్నా చిన్నదైనా సరే మంచిగా చెప్పింది, మంచిగా పెంచిన వదినా అసలు పిల్లలని. నువ్వు నా కోసం ఎంత చేసినావు అసలుకి. నేనే అవన్నీ మర్చిపోయి నేను అనరాని మాటలన్నీ అంటున్నాను అసలుకి. ముందు నేను ఇంట్లోనే ఉండి పుట్టి పెరిగి పోయినా కానీ అక్కడ పోయినాక అలవాట్ల వల్ల ఇట్లా మారాల్సి వచ్చింది. నన్ను క్షమించు వదినా. అయ్యో అదంతా ఎందుకులే అమ్మా, చిన్నప్పటి నుంచి నిన్ను చూస్తున్నా, నీ గురించి నాకు తెలియదు ఆయింది. ఫోన్ లేదు, దానికోసం ఏమనుకో. సారీ వదినా, క్షమించు నన్ను. చిన్న
సారీ వదిన, క్షమించు నన్ను. మళ్ళీ ఇట్లాంటి తప్పు చేయను. ఏదో తెలిసి తెలియక అన్నా నిన్ను. పర్లేదు మనం తెలియక చేసినాం, తెలిసి ఏదో తప్పు చేసినాం ఏమన్నా. నువ్వు అమ్మవి వదిన, వదినవు కాదు. ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, పైసలు ఈరోజు ఉంటాయి, రేపు పోతాయి, కానీ బంధాలు మాత్రం ఎప్పటికీ ఉంటాయి. బంధాలని ఎప్పటికీ దూరం చేసుకోకండి. హే గైస్, ఈ వీడియో అయితే మీకు ఎట్లా అనిపించిందో కమెంట్ సెక్షన్ లో అయితే చెప్పండి. అండ్ ఇది ఏ ఇన్సిడెంట్ ని బేస్ చేసుకొని అయితే తీసింది అయితే కాదు. అంటే ఈ రోజులలో కొంతమంది ఇట్లా బిహేవ్ చేస్తున్నారు, ఆ బిహేవియర్ పైన అవేర్నెస్ తీసుకొని రావడానికి మాత్రమే ఈ వీడియో చేసినాము. దేన్ని ఉద్దేశించి అయితే చేయలేదు. అండ్ మీ ఇంట్లో మీరు రక్షాబంధన్ ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో, మీ అత్తలు ఇలానే ఉంటారా లేదా ఇలా ఉంటారో కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్. ఏం లేదమ్మా, అప్పటి నుంచి చేతనే అవుతలేదు ఆపరేషన్. సరే అత్త, మా దగ్గర పైసలు లేకపోవచ్చు, కానీ మర్యాద ఇచ్చడం అసలు ఏం టేస్ట్ లేదు, ఏం లేదు. లీలల్లా మర్చిపోయినా స్టార్టింగ్. అన్నం గిన్నె దగ్గరనే ఉండాలి కదా.